అప్పుడే వంశీని అరెస్ట్ చేస్తాం, నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏమైంది వంశీ అని చచ్చిపోయాడా? కాదు, ఏమైంది? ఇంతమంది పార్టీ అంతా వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా, మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా, నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. ఏమైంది? రేపు నన్ను అరెస్ట్ చేసినా, ఇంకోళ్ళని అరెస్ట్ చేసినా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అధికారంలో వస్తుంది, వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది ముసలి పండుగ చూద్దాం, అక్షేమనండి. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఏం పని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా, వెళ్ళాడా, కలిసాడా, మాట్లాడా, మీడియాకు వివరించాడా జరిగింది. ఈ దొంగ కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి గతి ఏం పట్టిస్తానన్నది క్లియర్ గా చెప్పాడు కదా ఆయన. ఇంకేం మాకు చాలు, అది ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. అట్టు పెట్టిన వాళ్ళకి 2.5, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మాకు అది చాలు. అట్లాగే ఈ దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్లలో జీవితకాలం